హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నిన్న తొలి ఏకాదశి సందర్భంగా చేసిన పూజ మరియు ప్రసాదం గురించి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఊడ్చి తుడిచి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత గడప మీద మరియు ఇంటి ముందు ముగ్గు వేశాను. ముగ్గు వేయడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. నేను రోజు చాక్పీస్తో వేస్తాను ముగ్గు, కానీ ఈరోజు ముగ్గు పిండితో వేశాను. ముగ్గు వేయడంతో ఇంటికి పండుగ కళ మరింత పెరిగింది. ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాక స్నానం చేసి దేవుడి గదిలోని పటాలను అలంకరించాను. ఆ తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం కోసం ప్రసాదంగా సేమ్యా తయారు చేసుకున్నా. నేను నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో నెయ్యి వీడియో కూడా ఉంది, షార్ట్స్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. దేవుడి మీద భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతి వంట కూడా ప్రసాదంగానే భావిస్తాను. పూజకి లేట్ అవుతుందని చాలా సింపుల్గానే చేశాను. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్దామని అనుకున్నా, కానీ ఫెస్టివల్ డేస్లో టెంపుల్స్ చాలా క్రౌడ్గా ఉంటుంది, అందుకనే వెళ్ళలేదు. ప్రసాదం పూర్తయ్యాక దేవుడి గదిలో దీపం వెలిగించాను. దీపం వెలిగించి పూజ చేయడం వల్ల చాలా ప్రశాంతంగా మరియు ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు కూడా ఇంట్లో పూజ చేసుకునే ఉంటారు. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో మరియు స్వామివారికి ప్రసాదంగా ఏం పెట్టారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పండుగ సందర్భంగా అందరికీ ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజలో భాగంగానే కొబ్బరికాయ కూడా కొట్టి దేవుడికి సమర్పించాను. పూజ పూర్తయ్యాక హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి ప్రసాదం తీసుకున్నాం. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.